ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్కరు ఏంటంటే, ఏదో ప్రత్యూష నమ్మక ద్రోహం జేషింది. ఫోను జేస్తే అక్కడ అందరి ముందు నిల్చొని మాట్లాడింది. వాళ్ళకి వినిపిచ్చింది. అసలక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ పరిస్థితి ఏంటో మీకు తెలియదు. మీరు నేను నమ్మక ద్రోహం జేషినా అని ఈరోజు అంటున్నారు. మరి ఈరోజు ఇంతమందిని నమ్మక ద్రోహం జేషి ఒకరు గాదు, ఇద్దరు గాదండి. వేల మందిని నమ్మక ద్రోహం జేషి, వాళ్ళ డబ్బులన్నీ తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే మరి మరి దాన్నేమంటారండి? దాన్ని నమ్మక ద్రోహం అనరా? అది నమ్మక ద్రోహం ఎలా అవుతది జెప్పండి? ఇప్పుడు నా ముందు మీడియా ఉంది. నేను మీడియాకి ఆన్సరబుల్. మీరు 2, 3 సార్లు ఫోను జేసిర్రు. నేను ఫోను అప్పటికి కట్ జేస్తూనే ఉన్నా. ఫోను జేశారు. కాల్ మీ అని పెట్టారు. అది నోటిఫికేషన్ కనిపిచ్చింది. అడిగినప్పుడు నేను ఆన్సరబుల్ గదా! ఈరోజు నేనిక్కడ ఈ స్థాయిలో ఉన్నా అంటే నా పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేశారో సీరియస్‌లీ నాకు మీడియా కూడా అంతే సపోర్ట్ చేసింది. నా దగ్గర నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇప్పటి వరకు మీడియా. మీడియా నన్ను అంటే ఎక్కడ తెలంగాణ వాళ్ళు గానివ్వండి, అంటే వాటెవర్ ద డిజిటల్ మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టే నేను ఈరోజు జనాలకి నేను తెలిసానండి. సో, ఐ షుడ్ బి ఆన్సరబుల్ ఫర్ దెమ్. నేనదే చేశానక్కడ. ఈ తెలియని వాళ్ళుంటారు చాలామంది. ఒక బ్యాచ్ ఉంటది. ఒక పేటీఎం బ్యాచ్. వాళ్ళేంటంటే నమ్మక ద్రోహం జేసినావు. నా కమ్యూనిటీ వాళ్ళకి గూడా చెప్తున్నా. రేపొద్దున ప్రత్యూషకి ఎవరైనా ఫోను జేయాలంటే భయపడతారు. అలానే వినిపిస్తదేమో అంటే, మీకు నమ్మకం లేనప్పుడు మాట్లాడకండి. ఎందుకంటే నా పరిస్థితి ఏంటో నాకు తెలుసక్కడ. ఇంకొకటి, నేను సరే ఫోనే ఎత్తానండి. నేను నా ఫోను మాట్లాడుతున్నా. అట్‌లీస్ట్ పక్కన ఎవరున్నారు? ఎవరితో ఏం మాట్లాడాలి? అట్‌లీస్ట్ షీ వుడ్ హావ్ ఆస్క్డ్ మీ గదా! నేను లేదక్కా, లేదక్కా అంటూనే ఉన్నాను. పోనీ మాట్లాడారు. మీరు సంపత్‌కిచ్చాను నేను. మీరు సంపత్ గారితో మాట్లాడొచ్చు కదా! లేదన్నా నాకు సంబంధం లేదు దీని గురించి. ఏం మాట్లాడలేదసలామె. ఫోను కట్ చేసేశారు. తర్వాత ఏదో మెసేజ్ పెట్టి డిలీట్ చేశారు. ఇప్పుడేమనుకోవాలి నేను? అక్కడ జరిగిందంతా అదే అండి. అంటే ఆమె కాన్వర్జేషన్‌లో మీ కాల్ మాట్లాడుతున్నప్పుడు పలానా కాంగ్రెస్ పర్సను తన వల్ల ఇలా అంతా జరిగింది. దానికంతా ఇదే రీజన్ అతను నీకు తెలుసా? తెలుసుకోవచ్చు కదా! అని ఇట్లా మాట్లాడుతుంది. అంటే మీరు ఇంతకు ముందు ఏమన్నా మీట్ అవ్వడం మీరందరూ కలిసి అలా జరిగిందా? లేదండి. ఇప్పటి వరకు నేను మంగ్లీ అక్కని ఒక్కసారి గూడా కలవలేదు. ఇప్పటి వరకు నాకు ఆమె ఫేస్ ఎలా ఉంటదో తెలీదు. ఆమె ఎలా ఉంటదో కూడా తెలీదు. జస్ట్ ఇన్ ద కాల్ నేను 2 ఆర్ 3 టైమ్స్ మాట్లాడానండి అంతే. నేను ఆమెను అసలెప్పుడు కలవలేదు. వాళ్ళ ఇల్లు ఎక్కడుంటదో తెలీదు. వాళ్ళ ఆఫీస్ ఎక్కడుంటదో తెలీదు. లిటరల్లీ అసలేమి తెలీదు. ఆమె చేసే ప్రోగ్రామ్స్‌కి కూడా నేనెప్పుడు ఎళ్ళలేదు. అది బ్యాండ్ కానివ్వండి, ఏదైనా నేనెప్పుడు ఎళ్ళలేదు. నాకు తెలియదు. సిర్ఫ్ ఆమె నాకు ఫోను జేసి ఎవరో తిరుమలేష్ రెడ్డి అనుకుంటా. సో, "నీకు వాడిని తెలుసా?" అని అడిగారు. "లేదక్క నాకు తెలియదని" చెప్పాను. నేను యాక్టివిజంలో ఉండడం వాస్తవమే. కాకపోతే ప్రతి ఒక్క జిల్లాలో ఎవరెవరు ఉంటారనేది మాకు అవసరం లేదండి. నేనేదైతే చేస్తున్నానో అది నేను గవర్నమెంట్‌తో ఫైట్ చేస్తున్నాను డైరెక్ట్‌గా. నేను మధ్యలో ఎవరు ఇంటర్మీడియేటరీస్ ఇట్లా మీడియేటర్‌లతో నేనేం ఫైట్ జేయట్లేదు. సో, నాకు తెలియదది. నేను తెలీదంటే తెలుసుకోవచ్చు కదరా! ఎందుకలా అంటున్నావు అని అన్నారు. సరే నాకసలు తెలీదు గదా! ఎందుకు నీకు భయమెందుకు అని ఏదో సంథింగ్ అన్నారు. భయమెందుకక్క నాకేం భయం లేదు అని చెప్పాను. అంతే. తర్వాత ఈ మొత్తం ప్రెస్ మీట్ అయిపోయిందండి. ప్రెస్ మీట్ అయిపోయాక బేసికల్లీ ఇంక నా నంబర్ చాలా మందితో ఉంటది. ఒక పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు అందరితో ఉంటది కాబట్టి ఒక అన్‌నోన్ నంబర్ నుంచి కాలొచ్చింది. కాలొస్తే ఫోన్ ఎత్తితే అది తిరుమలేష్ రెడ్డి అని చెప్పి ఆయనే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి "నా పేరు సో అండ్ సో అక్క. నేను మంగ్లీ అక్క ఇందాక మాట్లాడారు కదా! అది నేనే. అక్క నేను అక్కని ఇదివరకు కూడా కలిసాను. ఒకసారి కలిసాను. మాట్లాడాను. బాధితులను తీసుకొనెళ్ళినాను. నేనే ఆ బాధితులను సుబ్బు గారికి తీసుకెళ్ళాను. ఆమె నా గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. చాలా బాధగా అనిపిస్తుంది నాకు. నేను ఈ రోజు వరకు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాను 10 డేస్. ఈరోజే నేను హైదరాబాద్ నుంచి గద్వాల్‌కొచ్చాను. నేను హైదరాబాద్‌కొచ్చినప్పుడు డెఫినిట్‌గా దీని గురించి ప్రెస్ మీట్ పెడతాను. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆమె అలా మాట్లాడడం కరెక్ట్ కాదు" అని అన్నారు. నేనన్నా "మీరు బాధితుల పక్షాన ఉన్నారా?" అంటే "అవును" అని అన్నారు. అయితే నేను గో అహెడ్ అని చెప్పా. ఎందుకంటే ఇక్కడ మనం ఒకటండి, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో అందులో కూడా 80% మా గిరిజనులే ఉన్నారు. 80% ఆ లంబాడి తండా వాళ్ళే ఉన్నారు. మా వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా అంటే నేను వేరే వాళ్ళని ఏమనట్లేదు. నేను దగ్గర నుంచి చూసా తండా ఎన్వైర్న్‌మెంట్ గానివ్వండి, ఇలా అన్నీ చూసాను కాబట్టి నాకు తెలుసు. చాలా ఇన్నోసెంట్ ఉంటారనమాట. ఎట్లా అంటే చదువుకున్నా గూడా ఇప్పుడు జాబ్ రాలేదనుకోండి, పొద్దున్న లేసి కూలీ పనికెళ్తారు. ఎళ్లి ఆ డబ్బులు ఒక్కొక్క రూపాయి ఇదివరకు నిజం చెప్పాలంటే ఇదివరకు సారాయి కాచేవాళ్ళు ఇదివరకు. కానీ ఇప్పుడు అవన్నీ బంద్ అయిపోయాయి. సో, వాళ్ళకేముండదు. మన రూరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి గదా! ఇట్లా కొన్ని మన్రేగా అలాంటివి ఆ పనులకెళ్తారు. లేకపోతే తౌడు పనులు అంటారా వాటికెళ్తారు. ఇలా ఎళ్లి రూపాయి మీరు నమ్మరు. అంటే నా గ్రాండ్ పేరెంట్స్ నేను చూసింది చెప్తున్నా. ఒక రూపాయి ఇలా దాచుకొని
ఒక్కటే వాళ్ళకి ఏంటంటే ఏమో ఏదో పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలని కాదు, అమ్మాయిలకు పెళ్లి చేయడం అంతే. దాని గురించి దాచుకుంటారు. అలా దాచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ₹1 పెడితే ₹4 వస్తాయని చెప్తే డెఫినెట్‌గా వాళ్ళు ఎవరికైనా ఆశ ఉంటది గదా! ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు బిగ్ షాట్స్ అయితే వాళ్ళు ఆలోచిస్తారు. అరే! ఇంత ఈజీగా ఎలా వస్తాయి మనకు డబ్బులని చెప్పి. వీళ్ళు చాలా పేదవాళ్ళు గదా! సో వాళ్ళు దానివల్ల బెనిఫిట్ అవుతామేమో అని చెప్పేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో. అందులో మెజారిటీ దేవరకొండ, నల్గొండ ఇలా ఏరియాస్ అక్కడ మా వాళ్ళు చాలా ఉన్నారు. ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. సో వాళ్ళందరూ నష్టపోయారు. ఇప్పుడు నేను వాళ్ళ పక్షాన నిలబడాలి గదా! ఇప్పుడు మంగ్లీ గారు నేను ఆమె తప్పు చేసిందా? లేదా? అని నేను చెప్పట్లేదు. అది ఏవైతే లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు నిర్ధారిస్తారు ఆమె తప్పు చేసిందా? ఏం చేసిందా? అని చెప్పేది. కాకపోతే బాధితుల పక్షాన నిలబడొచ్చు కదా ఆమె గూడా అని అనుకున్నా అంతే. యెస్. అందరూ కూడా ఇప్పుడు పొద్దున్నుంచి కూడా వేరే లాయర్ కానీ ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళు చెప్పే క్వెషన్ ఏంటంటే, యెస్ మంగ్లీ గారికి దీంతో సంబంధం లేదు. ఫైన్ అలా అన్నప్పుడు మిగతా వాళ్ళని బయటికి తీసుకురావచ్చు. లేదు అంటే ఎవరైతే ఈ బాధ్యతలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడొచ్చు కదా! ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకొకటి ఏంటంటే చాలా మంది మీరు చెప్పినట్టు విధంగానే తండాలో వాళ్ళు చాలా మంది రూపాయి కూడబెట్టుకొని మా దీనికి ఇట్లా చేసామండి మేము ఇచ్చాము. బట్ ఇప్పుడు మేము చాలా మంది ఎవరో చనిపోయారని కూడా నేను చూపించడం జరిగింది. అసలు ఏంటండి? అదేంటి నిజంగానే చనిపోయారా? అవును. నిజమే. యాక్చువల్‌గా కొంతమంది సర్పంచ్ వాళ్ళు గూడా చనిపోయారు. ఇది ఇప్పటి నుంచి కాదు. చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది. 2018 నుంచి అనుకుంటా. అప్పుడు బాలాజీ నాయక్ అని ఆ అబ్బాయి ఇంకా రమావత్ మధు వాళ్ళిద్దరూ ఇదివరకు తెలిసిన వాళ్ళే. సో వీళ్ళేంటంటే ఏం పని చేయాలో అర్థం గాక ఇదే బావుందని చెప్పేసి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకు ఒక కొన్ని మంత్స్‌లోనే ఎక్కువ క్రోర్స్ వచ్చేసాయి డబ్బులు. ఇప్పుడు ఒక 6, 8 మంత్స్‌లోనే వాళ్ళకి 8, 9 క్రోర్స్ అలా డబ్బులొచ్చేసరికి ఇదేదో బావుంది గదా! అని అనుకున్నారు వాళ్ళు. సో ఫస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ ప్రాపర్‌గా రొటేట్ జేసి అంతా మంచిగనే ఉంది. తర్వాత రమావత్ మధుకి ఆయనకు మరి ఏ క్లాసెస్ అయ్యాయో ఆయన బయటకొచ్చేసాడు అందులో నుంచి. ఇప్పుడు మధు ఏం చేశాడు, నేనేం తక్కువ నేను కొత్తగా నేనే పెట్టుకుంటా ఆఫీస్ అని చెప్పేసి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి వీళ్ళ కింద కొంతమంది ఏజెంట్స్ ఉంటారనమాట. ఆ ఏజెంట్స్ కింద ఇట్లా చాలా మంది డబ్బులు వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఇలా చేసేవాళ్ళు. సో అలా వాళ్ళు కలెక్ట్ చేస్తూనే పోయారు. అలా చాలా ఏరియాస్ చాలా ఎక్కువ తండాలనే తండా వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అయ్యారంటే రమావత్ మధు అనే పర్సన్ ఆయన ఒక ఎస్టీ. ఆయన కూడా ఒక లంబాడి గిరిజన బిడ్డ. సో వీళ్ళు కూడా గిరిజన బిడ్డలే. సో అది ఈజీ ఉంటది కదా! వాళ్ళు మాట్లాడడం గానివ్వండి, ఒప్పించడం గానివ్వండి ఈజీ ఉంటది. అండ్ మోర్ ఓవర్ ఆయన ఏం చేసిండు మరి ప్రీ ప్లాన్‌డో ఎట్లనో నాకు తెలీదండి. మంగ్లీ గారితో ఉండే ఫోటోస్, వాళ్ళ తమ్ముడితో ఉండే ఫోటోస్ ఇవన్నీ చూపిచ్చారు. అది చూపిచ్చడం వల్ల కూడా వాళ్ళకి బెనిఫిట్ అయిపోయిందనమాట. సో చూస్తే గనక రమావత్ మధుకి మంగ్లీ గారి చెల్లికి వాళ్ళిద్దరికి మ్యారేజ్ కూడా జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. అది కూడా ఒకటుంది అండి బయట. వాళ్ళిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరగబోతుంది. అందుకే తను దాని గురించి స్పందించలేదు అని చెప్పి కూడా చాలా టాక్స్ వస్తున్నాయి. కానీ అది ఒఫిషియల్‌గా వాళ్ళు ఏ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లలో ఎక్కడా పెట్టుకోలేదు. కాకపోతే నేనైతే బాధితులనే నమ్ముతానండి. ఎందుకంటే ఇప్పుడు గొప్పింటోడు ఒక అబద్ధం చెప్పాలంటే వాడు పెద్దగా ఆలోచించాడు. ఎందుకంటే ఏముందిలే చిన్న అబద్ధం కదా! రేపొద్దున కేస్ అయినా మనతో డబ్బులున్నాయి ఎలా అయినా బయటికి రావచ్చు అనుకుంటారు. కానీ పేదింట్లో వాళ్ళు ఎలా ఉంటారంటే అమ్మో! పోలీసోళ్ళు గదా! కొడతారేమో, తిడతారేమో, కేస్ అయితదేమో అని ఇట్లా మస్తు భయం ఉంటది వాళ్ళకి. సో వాళ్ళెందుకు అబద్ధం చెప్పాలనుకుంటారు చెప్పండి? ఎందుకు ఒక అలిగేషన్ పెడదాం అనుకుంటారు? ఇప్పుడు వాళ్ళ చెల్లెకి రమావత్ మధు గారికి పెళ్లి ఎంగేజ్‌మెంట్ అనే సంగతి వాళ్ళు చెప్పకపోతే రమావత్ మధు గానివ్వండి, వీళ్ళు చెప్పకపోతే వాళ్ళకెలా తెలుస్తది? ఎక్కడో తండాలలో ఉండే వాళ్ళకెలా తెలుస్తది చెప్పండి? ఇవన్నీ వాళ్ళ దిగిన ఫోటోస్ ఇవన్నీ చూపిస్తే వాళ్ళు నమ్మేసి నిజంగానే ఇప్పుడు మంగ్లీ అంటే గొప్ప స్థాయిలో ఉంది గదా! మంగ్లీ గారు నిజంగా వస్తారేమో ఇన్వెస్ట్ చేశారు. రమావత్ మధు మొహం చూసి ఎవడేమి ఇన్వెస్ట్ చేయలేదక్కడ. మంగ్లీ గారి మొహం చూసి ఇన్వెస్ట్ చేశారు అందరూ. వీళ్ళందరూ చుట్టాలేనేమో, నిజమేనేమో అనుకోని ఇన్వెస్ట్ చేశారు. లాస్ట్‌కి వాళ్ళు కరెక్ట్ పర్సన్ కాదు. వీళ్ళు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు బయటకు రావడం జరిగింది. వచ్చిన వాళ్ళు గూడా ఫస్ట్ సుబ్బు గారిని ఆశ్రయించారంట.